గంటలైనా బోరు కొట్టదు ఒకళ్ళ గురించి మాట్లాడాలంటే. కానీ మన గురించి మనం మాట్లాడాలంటే మనకి ఇష్టం ఉండదు. కానీ లోక రీతికి అంటే లోక సంబంధమైన ఆలోచనలకి దేవుని ఆలోచనలు అన్ని వ్యతిరేకమే. దేవుడి ఆలోచన అట్లా ఉండదు. దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనల్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని సరిచేసి బలపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు. దేవునికి ఒక పాలసీ, ఒక సిస్టమ్ ఉంది. అదేంటో మనం బైబిల్లో ధ్యానించవచ్చు. నిన్న కూడా ఆ విషయాలు చాలా మనం ధ్యానించాం. ఆ సిస్టంలోకి మనం రావాలి. మనకి నచ్చినట్లుగా, మనకి ఇష్టానుసారముగా మన హృదయానికి కలిగిన ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి ముందుకు వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఏ మేలు పొందుకోలేదు. ఎందుకంటే మనకి నచ్చినట్లుగా చేస్తే